ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు. కలలో ఒక నిచ్చెన కనపడింది. నిచ్చెన మీద దేవుని దూతలు పైకి కిందకి ఎక్కుతూ ఉన్నారు. ఆ నిచ్చెన కొన అంచేమో భూమి మీద ఉంది, దాని కొన ఎక్కడుంది? ఆకాశం అంటుతుంది. ఆకాశంలో అంటే పరలోకములో. ఎక్కడుంది కొన? పరలోకములో ఉంది. యాకోబు ఎక్కడున్నాడు? భూమి మీదే ఉన్నాడు. ఇక్కడి నుంచి దేవుని దూతలు పైకి ఎక్కడం చూస్తున్నాడు, కిందకి దిగడం చూస్తున్నాడు. అంటే భూమి మీద నుండి పరలోకానికి ఒక రాజమార్గం తెరవబడడం చూస్తున్నాడు యాకోబు. దేవుడు యెహోవా దానికి పైగా నిలిచి ఇప్పుడు యాకోబుతో మాట్లాడుతున్నారు. యాకోబుతో మాట్లాడిన మాటలోకి జస్ట్ లీవ్ దెమ్ అలోన్. అసలు ఆ సిచ్యువేషన్ చూడండి. యాకోబు భూమి మీద ఉన్నాడు. యాకోబు నేల మీద పండుకొని ఉన్నాడు. తలగడి కింద ఒక రాయి పెట్టుకొని శుభ్రంగా నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నప్పుడు ఒక కళ వచ్చింది. దానిని పరలోకపు కళ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే అది పరలోకముల గురించి యాకోబు ఊహించుకున్నది కాదు. అసలు యాకోబుకి పరలోకముల గురించిన పరిచయమే లేదు. నాట్ ఈవెన్ ఎ వర్డ్. పరలోకముల గురించిన భాష తెలీదు యాకోబుకి. ఆ టైం వరకు కూడా పరలోకముల గురించి ఏమీ తెలీదు యాకోబుకి. అసలు ఎలాంటి కండిషన్ లో ఉన్నాడు యాకోబు చెప్పండి ఒకసారి. ఏం చేస్తున్నాడు అక్కడ యాకోబు పండుకొని? ఎక్కడికి వెళ్తున్నాడు యాకోబు? తండ్రిని మోసం చేసి, తల్లి చేసిన నాటకం, తల్లి చేసిన వేషధారణలో పాలి భాగస్తునిగా అన్నని మోసం చేసి, దేవుణ్ణి మోసం చేసి, అందరినీ మోసం చేసి ప్రాణం కాపాడుకోవడానికి, తన అన్న దగ్గర నుండి, తన తండ్రి దగ్గర నుండి, తన తల్లి దగ్గర నుండి, తల్లిదండ్రి చెప్పారు, ఇస్సాకు రిబ్కాలు చెప్పారు, నీ ప్రాణం కాపాడుకోవడానికి పలానా పద్దనరాముకు వెళ్ళి నువ్వు అక్కడే కొంతకాలం ఉండు, నీ అన్న కోపం చల్లారేంత వరకు అక్కడే ఉండు అని ఇద్దరు పంపించారు. ఇప్పుడు ఒంటరి వాడిగా బయలుదేరాడు యాకోబు. అప్పటి వరకు యాకోబుకి అవుట్ సైడ్ ఏం తెలీదు, బయట ప్రపంచం తెలీదు యాకోబుకి. ఇంట ఉండి సాధువుగా ఉండేవాడు, ఇంట్లో పని చేసుకుంటూ ఉండేవాడు. సాధువుగా సెన్సిటివ్ పర్సన్ అనమాట యాకోబు. ఏషావేమో అవుట్ సైడ్ అనమాట, ఇంట్లో ఏం తెలియదు, బయట మాత్రమే తెలుసు యాకోబు. ఏషావుకి బయట వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి జంతువులు వేటాడి తెచ్చేవాడు. ఇద్దరు ఒకరికొకరు దూరంగానే ఉండేవారు. అయితే ఈ యాకోబు ఈ టైంలో ఈ ఒంటరిగా సాధువైన వాడు ఒంటరిగా తండ్రిని, తల్లిని, అందరిని విడిచిపెట్టి ఒంటరిగా హారాను వైపు వెళుతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? హారాను వైపే ఉంది పద్దనరాము. అక్కడికి వెళ్తా ఉన్నాడు యాకోబు. ఆ వెళుతూ ఉండినప్పుడు మరి అది కోఇన్సిడెన్సా లేకపోతే దేవుడు పర్టికులర్ ఆ టైంలోనే ఆ ప్లేస్ లోనే యాకోబుని అక్కడికి తీసుకొచ్చాడనంటే అది దేవుని ఏర్పాటే. కోఇన్సిడెన్స్ అనలేదులే కానీ అది దేవుని ఏర్పాటే. ఆ ప్లేస్ లోనికి రాగానే, అదే ప్లేస్ తెలియదు యాకోబుకి. ఆ ప్లేస్ కొండిన మహత్వం ఏంటో తెలియదు, ఆ ప్లేస్ ఉన్న గొప్పతనం ఏం తెలియదు యాకోబుకి. అక్కడికి వచ్చి రాగానే నిద్ర వస్తుంది. సాయంకాలం చీకటి పడింది కదా, నిద్ర రాగానే ఒక రాయి తల కింద పెట్టుకొని నిద్రపోతా ఉన్నాడు. ముందు ఏం తెలీదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ముందు ఈ రాత్రి గడిపేద్దామని చెప్పేసి ఆ రాత్రి అక్కడ రాయిని తలగడగా పెట్టుకొని నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్నప్పుడు వచ్చింది యాకోబుకి కళ, పరలోకమున గురించిన కళ. ఈ కళలో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. ఇక్కడ 2 రకాలైన వాగ్దానాలు చేస్తాడు దేవుడు. 13వ వచనం నుండి 14వ వచనం వరకు. ఒకటి ఓవరాల్ ద యూనివర్సల్ ప్రామిస్, అండ్ వర్స్ 15లో 15వ వచనంలో యాకోబుకి పర్సనల్ ప్రామిస్ అన్నమాట. అది ద సేమ్ అబ్రహామునకు ఏమైతే వాగ్దానాలు అన్ని చెప్పాడు దేవుడు, వాటన్నింటినీ కొన్ని వచనాలని ఎత్తిపెట్టి ఇప్పుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, నీ తండ్రి అయిన అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి నేను నీ తాత విశ్వసించి ఘనపరిచిన దేవుడను నేను. నీ తాతకు వాగ్దానం చేశాను కదా, ఈ సర్వ భూమి అంతటిని నీకు ఇస్తానని, ఈ పర్టికులర్ వాగ్దాన దేశాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాను కదా. ఇవన్నీ నీ తాతకు చేసిన వాగ్దానాలన్నీ నీ పట్ల, నీ విషయంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాను.
నీ పట్ల నీ విషయంలో నెరవేర్చాలని నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను అని యూనివర్సల్ గా దేవుడు యాకోబుకి ఇచ్చిన వాగ్దానం. తర్వాత 15వ వచనంలో పర్సనల్ గా దేవుడు యాకోబుకి ఇస్తున్న వాగ్దానం, వ్యక్తిగతంగా, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించి నేను మరలా రప్పిస్తాను. ఇప్పుడు ఇంతకు ముందు చేసిన వాగ్దానాలన్నీ నేను మరలా నెరవేరుస్తాను, నేను నీకు తోడై ఉంటాను. ఇదిగో ఈ మాటలన్నీ చెప్పాను కదా, ఇవన్నీ నెరవేరేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. యాకోబు అడిగాడా దేవుణ్ణి? ప్రార్థన చేశాడా? బ్రతికిలాడా? ఏడ్చాడా? అసలు ప్రార్థన చేశాడా యాకోబు? కానీ మార్గము తప్పి తొలగిపోతూ ఉండిన యాకోబు మారు మనసు లేకుండా, మార్పు నొందకుండా, మనసు మార్చుకొనకుండా, పాపము నుండి, తన మోసము నుండి విడుదల పొందకుండా అదే మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి పరిగెడుతున్నాడు. అందుకే కదా మోసం కప్పిపుచ్చడానికే కదా, అబద్ధాన్ని కప్పిపుచ్చడానికే కదా, ఆ వేషధారణని కప్పిపుచ్చడానికే కదా పరిగెడుతున్నాడు యాకోబు. ఎక్కడికి పరిగెడుతున్నాడు? హారాని వైపు, పద్దనరాము వైపుకు పరిగెడుతున్నాడు. ఆ పరిగెడుతున్న ఆ టైంలో ఇంకా ఊరు దాటలే, అంటే ఆ దేశపు సరిహద్దులను, వాగ్దాన దేశపు సరిహద్దులను దాటలేదు. ఇంకా ఆ సరిహద్దులలోనే ఉండగా దేవుడు ఆపి నిలబెట్టి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ కళ కనుక యాకోబు జీవితంలో లేకపోతే, యాకోబు జీవితంలో ఈ కళ కనబడకపోతే ఈరోజు మనం యాకోబుని గురించి చెప్పుకోగలిగే వాళ్ళం కాదు. యాకోబు జీవితము ఒక టర్న్, ఒక యూటర్న్ తీసుకోవడానికి కారణం, యాకోబులో అసలు భయమైన, విశ్వాసమైన, భక్తి అయినా కలగడానికి, పుట్టడానికి గల కారణము ఈ అధ్యాయమే, ఈ పరలోకపు కళే. అందులో దేవుడు మాట్లాడుతున్న మాటలు కనీసం ఒక్క మాటైనా అర్థమైనాయో లేవో యాకోబుకి. వాగ్దానాలు, జ్యేష్ఠత్వపు హక్కులు ఇవన్నీ దక్కించుకున్నాడు, సంపాదించుకున్నాడు, దొంగిలించి సంపాదించుకున్నాడు. జ్యేష్ఠత్వం దొంగిలించే, ఆశీర్వాదాలు దొంగిలించే. ఇప్పుడు యాకోబు రైట్ఫుల్ గా ఏది పొందుకోలేదు, అంటే యథార్థంగా, విశ్వాసంతో తనకు చెందవలసినవి, తనకు రావలసినవి, మోసం చేసైనా పొందిన ఆశీర్వాదం నాదే కదా అని అంటే కాదు. నేను ఎట్లా చేసినా కానీ ఏదో ఒక మార్గం ద్వారా, ఏదో ఒక ప్రయాసాల ద్వారా, ఏదో ఒక మీడియం ద్వారా నేను దేవుడినే పట్టుకున్నాను కదా అని అంటే కాదు. నడవవలసిన మార్గం ఒకటి ఉంటుంది, విశ్వసించాల్సిన మార్గం ఒకటి ఉంటుంది, ఉపదేశానికి ఒక క్రమం ఉంది. మన వాక్యం వినడానికైనా, విశ్వసించడానికైనా, నేర్చుకోవడానికైనా ఒక క్రమం ఉంది. ఆ పద్దనరాముకు వెళుతున్నప్పుడు తల మీద ఎన్ని దీవెనలు భరిస్తూ వెళుతున్నాడు. తల మీద కిరీటంలాగా ఉండుంటాయి ఆ ఆశీర్వాదాలన్నీ కూడా. యెహోవా దీవెన నీ మీద ఉంటుంది. చూడండి ఆశీర్వాదం, ఎలాంటి ఆశీర్వాదాలు. ఇవి కూడా 3 కేటగిరీ ఆఫ్ బ్లెస్సింగ్స్, 3 టైప్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అన్నమాట. 27వ అధ్యాయం ఆదికాండము 27వ వచనము ఒక టైప్, 28 ఒక టైప్, 29 ఒక టైప్. 3 కేటగిరీస్ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఇంకా వీటిని దాటి ఏం అడగని అవసరం లేదు యాకోబు. కావలసినందుగా రౌండ్ ఫిగర్ గా కంప్లీట్ గా చుట్టేసాడు ఇస్సాకు యాకోబుని దీవెనలతో. ఇంకా అసలు బయటికి అసలు వేలు పెట్టని అవసరం లేదు, ఇంకా చేయి చాపాల్సిన అవసరం లేదు ఇంకా యాకోబు. చూడండి, ఆకాశ మంచు, భూసారం, విస్తారమైన ధాన్యం, ద్రాక్షరసం అన్నీ వచ్చేసినాయి. చుట్టూ ఉన్న జనముల దృష్టిలోనేమో వాళ్ళందరూ నీ క్రింద దాసులుగా ఉండిపోతారు, నువ్వు వాళ్ళ మీద ఏలికలాగా ఉంటావు. ఇన్ని దీవెనలన్నీ నీ తల మీద ఓ పెద్ద కిరీటంలాగా భావిస్తూ బయలుదేరాడు. హారాను అంటే పద్దనరాముకు బయలుదేరాడు, హారాను వైపుగా వెళుతున్నాడు. హారాన్ అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? అక్కడి నుంచి వచ్చాడు అబ్రహాము. నువ్వు లేచి నీ తండ్రి ఇంటిని విడిచి, నీ బంధుజనులు, నీ సమస్తం సర్వం విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు మెసొపొతామియా నుండి స్టార్ట్ అయ్యాడు. కల్దీల ఊరనే పట్టణం నుండి స్టార్ట్ అయ్యాడు. వస్తూ 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 హారాన్ దగ్గర స్టక్ అయిపోయాడు అబ్రహాము.
స్టక్ అయిపోతే 12వ అధ్యాయంలో మరలా పిలుస్తున్నాడు దేవుడు, నువ్వు లే, అలా కాదు, నువ్వు కంప్లీట్ గా లే, నీ తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టేసి బయలుదేరావు. అప్పుడు హారాను విడిచిపెట్టి బయలుదేరుతాడు అబ్రహాము. ఇప్పుడు యాకోబు ఎటు వెళ్తున్నాడు? ఆ హారానికి వెళ్తున్నాడు. ఆ హారానికి వెళుతూ ఇక జీవితంలో మరలా ఈ కళ కనుక లేకపోతే ఈ జీవితంలో మరలా ఇటువైపు వచ్చేవాడు కాదేమో యాకోబు. ఎందుకంటే నిండైన దీవెనలు మోస్తా ఉన్నాడు, బరువైన దీవెనలు ఉన్నాయి. బాగా పాటలు పాడుకుంటూ, రాగయుక్తంగా పాటలు పాడుకుంటూ, ఎగురుతూ గంతులేసుకుంటూ పోతున్నాడేమో. మా అన్న తరిగితే నాకేంటి, మా నాన్న కోపడితే నాకేంటి, మా అమ్మ నన్ను దూరం పెడితే నాకేంటి, నా మీద మనుషులు నాకు దూరం అయితే నాకేంటి, నాకు ఇవన్నీ దేవుళ్ళు ఉన్నాయి కదా అని పరిగెడుతున్నాడేమో అటువైపు, పద్దనరాము వైపు. కానీ దేవుడు యాకోబు పట్ల కలిగి ఉన్న ఉద్దేశం, దేవుడు యాకోబు పట్ల కలిగి ఉన్న ఒక ప్రణాళిక ఏంటంటే చాలా అద్భుతమైనది. 3 విషయాల్లో చూద్దాం. ఈ అబ్రహాము జీవితంలో అబ్రహాము తన జీవితం అంతా బలిపీఠాలు కట్టుకుంటూ తిరిగాడు. అక్కడ చూసినా కానీ ఎక్కడికి స్టార్ట్ అవ్వడం, అక్కడ నిలవడం, స్టార్ట్ అయిన చోట బలిపీఠం కడతాడు, నిలిచిన చోట బలిపీఠం కడతాడు, ప్రార్థన చేయాలనుకున్నప్పుడు బలిపీఠం కడతాడు. ఎక్కడ పెట్టినా అబ్రహాము బలిపీఠాలు కట్టడమే. తనే ఓ బలిపీఠం అయిపోయాడు. అంటే తన వయసు అంతా సారమంతా అయిపోయింది దేవుని వాక్యం కోసం, దేవుని వాగ్దానం కోసం. అబ్రహామే ఒక బలిపీఠం అయిపోయాడు, కానీ అర్పింపబడలా. ఇస్సాకు జీవితంలోనేమో ఇస్సాకు బలిగా అర్పింపబడ్డాడు. ఇస్సాకే బలిపీఠం బలి అర్పణ అయిపోయాడు. అబ్రహామేమో బలిపీఠము, ఇస్సాకేమో బలి అర్పణ. యాకోబేమో ఈ బలిపీఠము మీద అర్పింపబడిన బలి అర్పణ మీద నుండి ఆకాశమునకు ఎక్కిపోయిన నిచ్చెన వలె ఉన్నాడు యాకోబు. ఈ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దానిని దేవుడు అబ్రహామునకు కాక, ఇస్సాకునకు కాక, యాకోబునకు చూపించడానికి గల కారణం ఏంటంటే, యాకోబు మూలముగా, యాకోబులో నుండే కదా ఇశ్రాయేలు గోత్రాలన్నీ బయటకు వచ్చినాయి. యేసు ప్రభు వారు యాకోబులో నుండి వచ్చారా, యేసులో నుండి వచ్చారా? యాకోబులో నుండి. ఆ టైంలో మోసగాడే, ఆ టైంలో దుష్టత్వం ఉంది, ఆ టైంలో చెడుతనం ఉంది, గర్వం ఉంది, అన్నీ ఉన్నాయి. మనసు లేదు, పర్ఫెక్షన్ లేదు యాకోబుకి ఆ టైంలో. కానీ దేవుడు చూడండి ఎంత శ్రద్ధ చూపుతున్నాడో యాకోబు మీద, ఎంత కనికరం చూపుతున్నాడో యాకోబు మీద. మోసం చేసి మోసగాడిగా పారిపోతున్న ఒక వ్యక్తికి పరలోకం తెరవడం ఏంటి? ఒక మోసగానికి పరలోకం తెరుస్తారా? మోసగానికి, ఒక మోసగాని ఎదుట పరలోకం తెరవబడుతుందా? పరలోకం తెరవబడాలా? అలా పరలోకం తెరిస్తేనే యాకోబుకి అర్థమైందా? దేవుని దృష్టి చూడండి. ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తిని దేవుడు ఏ స్థితిలో కూడా విడిచిపెట్టలేడు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యాకోబు, గొప్ప నిదర్శనం యాకోబు. దేవుడు విడిచిపెట్టాడు అనడానికి. యాకోబు మనస్సు ఒక విధంగా కనపడుతుంది, యాకోబు లైఫ్ స్టైల్ ఒక విధంగా కనపడుతుంది. కానీ దేవుడు మాత్రం నువ్వు ఎట్లా బ్రతుకు, నీ పట్ల నాకున్న ప్రణాళిక మాత్రం నేను పోగొట్టనివ్వను. యు స్టాండ్ దేర్, యు స్టే దేర్ అని గట్టిగా అక్కడ ఆపు చేసి, అక్కడ స్టాప్ చేసేసి తన ప్రణాళిక ఏంటో చూపించేస్తున్నాడు యాకోబుకి. నువ్వు పరిగెడుతున్నావే, చెప్పారు తల్లిదండ్రులు చెప్పారు, నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ కుమార్తెలలో ఒక దానిని వివాహం చేసుకోని. ఇంకా దానికోసం పరిగెడుతున్నాడు యాకోబు. ఇంకా నా లైఫ్ అదే, ఇంకా నా భవిష్యత్ అదే, నా జీవితం అదే, నా జీవిత సారం అదే. ఇంకా నేను అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అక్కడే సెటిల్ అయిపోవాలి, మా అన్న కోపం తీరేంత వరకు. ఇంకా అదే ఆలోచన ఉంది యాకోబు మనసులో, యాకోబు దృష్టిలో. ఇక ఆశీర్వాదం అంటారా, దేవుని దీవెన అంటారా, తండ్రికి ఇచ్చిన ఆశీర్వాదాలు, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు అంటారా, ఆ దీవెనలన్నీ ఇస్సాకు జస్ట్ రిసైడ్ చేశాడు. ఇదిగో నీ భూసారం నీకు ఉంటుంది, విస్తారమైన ధాన్యం నీకు ఉంటుంది, ఆకాశపు మంచు నీకు ఉంటుంది అని ఈ ఆశీర్వాదాలన్నిటినీ, ఇవి భౌతికమైన దీవెనలు.
యాకోబు జీవితంలో వాటన్నిటిని జస్ట్ అట్లా అవుట్లే చేశాడు ఇస్సాకు. అంటే వాటిలో బయట అయిపోతాడేమో యాకోబు. ఇస్సాకు కూడా అలానే ప్రయత్నించి దీవించాడు, ఆశీర్వదించాడు. కానీ ఒకవేళ ఆ దీవెనలోనే ఇరుక్కొని పోయి ఉంటే, ఆ దీవెనలోనే ఇమిడిపోయి ఉంటే యాకోబు పరలోకానికి ఒక నిచ్చెనగా మారలేడు. అందుకని చెప్పేసి దేవుడు అక్కడి నుంచి దూరంగా తీసుకొచ్చేసి వెళ్ళిపోతూ ఉండినప్పుడు అక్కడ స్టాప్ చేసేసి పర్టికులర్గా యాకోబు నిలబడిన ప్లేస్ బేతేలు దేవుడను, నేను అబ్రహాము ఇస్సాకు దేవుడను అని ప్రత్యక్షపరుచుకున్నాడు కదా. అట్ ద సేమ్ ప్లేస్ లోనే ఇస్సాకు బలిగా అర్పింపబడ్డాడు. అబ్రహాము ఇదే ప్లేస్ లో, ఇదే మోరియా, ఇదే ప్లేస్ లో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుడు బలిగా అర్పించాడు. తన తండ్రి బలి అర్పింపబడిన ప్లేస్ అది, కానీ యాకోబుకి తెలియదు అది. తన తండ్రి బలిగా అర్పింపబడిన ప్లేస్ లోనే దేవుడు మరలా యాకోబును అట్లా డెత్ గ్రిప్ అనమాట. ఇంకా ఆ గ్రిప్ లో నుండి యాకోబు దాటిపోలేడు. ఆ పరలోకపు కళ యాకోబుని నిలువున తల మొదలుకొని కాలు వరకు ఎంత రిక్తునిగా చేసిందో తెలుసా. అన్ని దీవెనలు మోస్తూ వెళుతున్న వాడు లాస్ట్ లో ఏమడుగుతాడో చూడండి, 20-21 వచనాల్లో. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళొచ్చిన ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రం నాకు ఇస్తే చాలు. ఏమేం కావాలి? దేవుణ్ణి ఏం అడుగుతున్నాడు యాకోబు? తినుటకు ఆహారం, ఒక ముద్ద, నా శరీరం కప్పుకోవడానికి ఒక వస్త్రం. ఇన్ని దీవెనలు కలిగిన యాకోబు ఒక గుడ్డ ముక్క కోసం, ఒక రొట్టె ముక్క కోసం అడుక్కోవడం ఏంటి దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర? అంటే ఇంతకుముందు తండ్రి ఇచ్చిన దీవెనలన్నీ లేవా? విస్తారమైన ధాన్యం అని చెప్పాడు కదా, ఇప్పుడేంటి తినుటకు జస్ట్ ఆహారం ఇస్తే చాలు అని అడుగుతాడు యాకోబు. అంటే ఆ పరలోకపు కళ, దేవుడిచ్చిన ఆ కళ యాకోబును తల మొదలుకొని కాలు వరకు ఎంత ఎంప్టీ చేసేసిందో, యాకోబుని రిక్తునిగా చేసేసింది యాకోబుని. అందుకే ఆ దీవెనలు ఏమీ ఎత్తట్లేదు దేవుని దగ్గర. నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు మాట్లాడుతుంటే, ఇదేంది దేవా, ఇప్పుడే కదా మా నాన్న నన్ను దీవించాడు, నాకేం అవసరం లేదులే నీ తోడు, నేను ఎక్కడికి వెళ్ళినా జనులందరూ నాకు దాసులైపోతారని చెప్పాడు కదా మా నాన్న, నాకు నీ తోడేం అవసరం లేదులే, నాకు అవసరం ఏం లేదులే అని అనలేదు యాకోబు. అర్థమైపోయింది. ఆ దీవెనల అన్నిటిలో నుండి బయటకు తీసుకొచ్చి వాటన్నిటిలో నుండి ఖాళీ చేసేసాడు యాకోబుని. యాకోబు ఎలాంటి మనస్సు కలిగి ఉండినా దేవుడు తన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, తన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం, తన పట్ల కలిగి ఉన్న చిత్తం మాత్రం ఓడిపోనివ్వలేదు. జరగబోయే వాటన్నిటిని ఉద్దేశించి జస్ట్ ఒక బ్లూ ప్రింట్ చూపించాడు యాకోబుకి, అంతే. మరి ఆ కళలో భావాలన్నీ అర్థమైనాయో లేవో, ఆ టైంలో పూర్ణంగా అర్థమైనాయో లేవో. నన్నే ఒక నిచ్చెనగా చేయాలనుకుంటున్నాడు దేవుడు, నన్ను ఎంచుకుంటున్నాడు దేవుడు అని అప్పటికి అర్థమైందో లేదో. దేవుడు మన జీవితంలో కూడా ఒక పర్టికులర్ గురి కలిగి ఉన్నాడు. మనకి గురి లేనంత మాత్రాన, మనకి అది అర్థం కానంత మాత్రాన దేవుడు మన పట్ల దేవునికి మన పట్ల ఉద్దేశం లేదు అని అనకూడదు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక పర్పస్ ఉంది. ఆ ప్లాన్లోనికి వచ్చేంత వరకే, ఆ ప్లాన్లోనికి వచ్చిన తరువాతనే మన జీవితం స్టార్ట్ అయింది. ఆ ప్లాన్లోకి వచ్చిన తర్వాతనే తండ్రి ఏంటో ఒక వయసు, ఒక యవన ప్రాయం వచ్చేంత వరకు ఉన్నాడు. మరి 30 సంవత్సరాలు వేసుకున్నాం, ఒకవేళ తెలీదు టైం. 30 సంవత్సరాలు ఉన్నాడు తండ్రి దగ్గర. మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 21 సంవత్సరాలు. మొత్తం కలిపితే మన అంచనా ప్రకారం 50-60 సంవత్సరాలు వచ్చుంటాయి. అప్పటికి కూడా యాకోబు జీవితం సంపూర్ణం కాలేదు. 47వ అధ్యాయం 9వ వచనం, యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130,
నేను జీవించిన సంవత్సరాలు కొంచెంగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నాయి. ఇదే 47వ అధ్యాయము 28వ వచనం. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికాడు. ఈ 147 సంవత్సరాలలో కూడా యాకోబు లైఫ్కి దేవుడు ఒక కంప్లీట్ రెస్ట్ ఇవ్వలేదు. తండ్రి అంటే ఏదో ఒక సమయం గడిపాడు, తర్వాత మామ ఇంట్లో ఎంత అక్కడ కుటుంబం ఉన్నా కానీ తండ్రి ఇంటిని విడిచినవాడు కదా, ఒక గమ్యం లేనివాడేగా. అక్కడి నుంచి మార్గంలో వస్తూ ఉండినప్పుడు తను బాగా ప్రేమించిన భార్య ఎవరామే? రాహేల్. ఆమె చనిపోతుంది. సరే, భార్యను పోగొట్టుకుని నా దుఃఖంలో ఉంటే అదే టైంలో తను బాగా ప్రేమించిన కుమారుడు యోసేపు పట్టబడతాడు. యోసేపు చంపివేయబడ్డాడు అనే మాట వినపడుతుంది. యోసేపు బ్రతికున్నాడని తెలీదు. 130వ వయసులో 130వ సంవత్సరంలో అప్పుడు విన్నాడు, నీ కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు అని. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు యాకోబు, ఓకే, నా జీవితంలో దేవుడు చేస్తూ వచ్చిన కార్యాలన్నీ కూడా హీ హ్యాజ్ ఎ ప్లాన్. అదే ఫరోతో చెప్తాడు, నేను జీవించిన దినములన్నీ 130, వాటిలో అవి కొన్ని నా పితరులు యాత్ర చేసిన దినాలన్నీ కూడా కాలేదు. అండ్ మై లైఫ్ ఈస్ నాట్ కంప్లీట్. నేను ఇంకా సంపూర్ణం కాలేదు. దేవుని కార్యమే నాలో జరుగుతూ ఉంది. అండ్ ఐ లెట్ ఇట్ టు హ్యాపెన్. నేను దానినే జరగనిస్తాను. ఇప్పుడు లాస్ట్లోకి అర్థమైంది. తర్వాత యోసేపు బిడ్డల్ని దీవించేటప్పుడు అంటాడు, నా తండ్రి, నా పితరులు ఎవని సన్నిధినే నడుస్తూ వచ్చారో నేను ఎవని సన్నిధిలో నడుస్తూ వచ్చానో పాయింట్అవుట్ చేసి ఎత్తి చూపలేకపోయాడు. తన్ను కూడా తనకు తాను చెప్పుకోలేకపోయాడు. నా తండ్రులు, నా తండ్రి అయిన ఇస్సాకు, నా తాత అయిన అబ్రహాం ఎవని ఎదుట నడుస్తూ వచ్చారో ఆ దేవుడు నేను నడిచిన ఈ యాత్రాకాలం అంతటిలో నా మార్గంలో నన్ను పోషించి నన్ను దీవించిన ఆ దేవుడు. 15వ వచనం, 47:15. దీవించి అబ్రహాం ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి తప్పించిన దూత, తను పొందిన దీవెనలన్నీ ఎత్తి వల్లించలేదు యోసేపు పిల్లల మీద. ఒక్కటి కూడా ఎత్తలేదు యాకోబు. హీ నోస్ దాట్. ఒక్క మాట చెప్తాడు, సమస్త కీడులలో నుండి నన్ను తప్పించిన దూత, నా తండ్రులు ఎవని ఎదుట నడిచారో ఆ దేవుడు నన్ను తప్పించిన దూత నీ బిడ్డల్ని కాపాడుతారు, నీ బిడ్డల్ని దీవిస్తాడు. అంతే. మామూలుగా తండ్రులు ఏమనుకుంటారు, నేను పొందిన మంచి అంతా నీ మీదకి రావాలి, నేను పొందిన దీవెన అంతా నీ మీదకి రావాలని కోరుకుంటారా? కోరుకోరా? మీరు కోరుకోరా? ప్రతి తల్లిదండ్రులు అలానే కోరుకుంటారు కదా, నా అన్నీ నీకు నా బుద్ధులన్నీ నీకు రావాలి, ఎంత చెడ్డదైనా కానీ, ఎంత మోసపు బుద్ధి అయినా కానీ, ఏమో ఆ మనసు అలా ఉండిపోద్ది అంతే. కానీ యాకోబు ఇక్కడ అలా అనుకోవట్లేదు. అసలు ఆ మాటే ఎత్తట్లేదు. అసలు ఆ మాటలే తెలియనట్లుగా దీవిస్తున్నాడు. ఇప్పుడు ఇస్సాకు అన్ని దీవెనలతో యాకోబును దీవించినప్పుడు ఇప్పుడు యాకోబు ఇంకెన్ని దీవెనలు యాడ్ చేయాలి, ఇంకెన్ని దీవెనలు యాడ్ చేసి దీవించాలి యోసేపు బిడ్డలని. అంటే యోసేపు 2 బిడ్డలు తన బిడ్డలు అయిపోయారు, తన కొడుకులు కుమారులను చేసుకున్నాడు. అప్పుడు తన కుమారుల మీదకి ఎంత దీవెన రప్పించాలి యాకోబు? ఇవేం మాట్లాడలేదు. నా తండ్రులు ఎవని ఎదుట నడిచారో ఆ దేవుడు నా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించి తన చిత్తంలో నన్ను నడిపించుకుంటూ వచ్చాడే ఆ దేవుడు, ఆ దూత నీ బిడ్డలని దీవిస్తాడు. దేవుని ప్రణాళిక సంపూర్ణమైనది. దేవుని ప్రణాళిక గొప్పది. ఆ టైంలో అర్థమైందో లేదో యాకోబుకి, కానీ తర్వాత అర్థమై ఉంటుంది. ఓకే, నా ద్వారా నేనే ఓ నిచ్చెనగా మారాలని దేవుడు నాకు చూపిస్తున్నాడా? ఒకవేళ ఆ టైంలో అర్థమైందో, నిజంగా ఒకవేళ అది అర్థమైతే ఎలా స్తుతించి ఉంటాడు దేవుణ్ణి. నేను మోసగాడినయ్యా, నేనేంటి పరలోకానికి నిచ్చెన? యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆ విజన్, ఆ కళని ఎక్స్టెండ్ చేస్తూ మనుష్య కుమారుడు అని యేసు ప్రభువారు తనను తాను మాట్లాడతారు. యోహాను సువార్త 1వ అధ్యాయం చివరి వచనం.
లాస్ట్ 51వ వచనం, మీరు ఆకాశం తెరుబడుటయో దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయో దిగుటయో చూస్తారు. యాకోబుకు వచ్చిన కళ యొక్క ఎక్స్టెన్షన్ అన్నమాట ఇది. ఎక్స్టెండెడ్ వర్డ్, విస్తరింపబడిన మాట. అక్కడేమో జస్ట్ దేవుని దూతలు కనపడ్డారు యాకోబుకి, ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఎక్కుతున్నారు, వాళ్ళు ఎందుకు దిగుతున్నారు? ఆ నిచ్చెన పైగా దేవుడు నిలిచి, అసలు ఆ దృశ్యం ఎంత గొప్పదో. ఆ నిచ్చెనకు పైగా నిలిచి, అప్పుడు పైకి తలెత్తి చూడాలిగా యాకోబు. పైగా నిలిచి, ఇదిగో నీ తండ్రి అయినా అబ్రహాం దేవుడను, నీ తండ్రి అయినా ఇస్సాకు దేవుడను, నేను నీకు తోడై ఉంటాను. ఆ మాటలన్నీ చెప్తున్నప్పుడు ఒళ్ళంతా అసలు ఎట్లా ఉండిద్దో యాకోబుకి. అదే ఆ భయమే జీవితాంతం ఉండింది యాకోబుకి. జీవితంలో మర్చిపోలేదు ఆ భయాన్ని. పరలోకం చూసిన భయం. లోపలికి పోలేదండి, పరలోకం పోయి ఎక్కిపోయి చూడలేదు. మోసం చేసే వారికి కుయుక్తులు, కుట్రలు ఎక్కువ ఉంటాయి కదా. మరి ఏ కుట్ర పన్ని దేవుడు కనుమూసేలోపు, రెప్పాడిచ్చేలోపు గబగబా పైకి ఎక్కిపోలేదు. ఎక్కగలడు, అంత మాయ చేయగలడు యాకోబు, అంత మోసగాడు. కానీ అలాంటి వ్యక్తి ముందర దేవుడు పరలోకం తెరవడం, ఆ మాటే చాలా ఆశ్చర్యం. మోసగానికి పరలోకం ఏంటి? దూరం పెట్టి చూపించాలి కదా. దూరం కూడా నువ్వు మోసం చేసేవాడివి, నువ్వు అబద్ధికుడువు, యాకోబయుడు ఏసావని అబద్ధం చేసావు, వేషం వేసుకున్నావు, నువ్వు దూరం కొడు అని అనలా. పర్టికులర్గా ఆ ప్లేస్ దగ్గరికి తీసుకొచ్చి, అదే పరలోకపు గవిని, అక్కడే సొలొమోను దేవాలయం కట్టాడు, అక్కడనే ద సేమ్ స్పాట్లో యేసుప్రభువు వారు సిలువ వేయబడ్డారు. ద సేమ్ రాయి తీసుకొని తలగడగా పెట్టుకున్నాడు కదా, ఆ రాళ్ళు తీసి అబ్రహాం బలిపీఠం కట్టాడు. ఆ రాళ్ల మీద ఇస్సాకు బలి అర్పణగా బలి అర్పించబడ్డాడు. ఆ రాయి తీసుకొని తలగడ తీసుకొని ఏం తెలియక తల కింద పెట్టుకుంటే, ఈ రాళ్ళు నీకు తలగడ కిందకి కావాలా, లే అని లేపి పరలోకం చూపిస్తాడు దేవుడు. యు హ్యావ్ టు బీ ద ల్యాడర్, నువ్వే నిచ్చెన కావాలి. అందుకు తన జీవితం అంతా అబ్రహాం చేసినది ఒక ఎత్తు, జస్ట్ ఒక దేశానికి వెళ్ళిపోయాడు. ఒక సంతానము, అబ్రహాంలో నుండి సంతానం బయటికి రావడానికి అబ్రహాంని ఎంత కాల్చాలంత కాల్చాడు దేవుడు. తర్వాత ఆ వాగ్దానాన్ని ప్రిజర్వ్ చేయడానికి, కాపాడడానికి ఇస్సాకుని దేవుడు కష్టపడుతూ, పరీక్షిస్తూ, శ్రమ పడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని యాకోబు ఫ్రూట్ఫుల్ చేయాలి. అబ్రహాము విత్తిన వాగ్దానం, ఇస్సాకు ఫలింపు చేసిన వాగ్దానాన్ని ఫ్రూట్ఫుల్ చేయాలి యాకోబు. 12 మంది సంతానంలో ఎవరిని దీవించాలి? ఎవరిలో నుండి రావాలి యేసు ప్రభు వారు? యాకోబుకి ఆ టైం తెలియదు, ఆ మాటలు తెలియదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. కానీ దేవుడు యాకోబుని పరలోకానికి ఒక నిచ్చెనగా చేసుకున్నాడు. ఒక నిచ్చెన మీద నుండి దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉండడం కాదు, నీలో నుండి వచ్చే పరిశుద్ధుడు, యాకోబులో నుండి వస్తుంది రాజదండం, యాకోబులో నుండి వస్తాడు రక్షకుడు. ఆ రక్షకుడు తన శరీరాన్ని అర్పిస్తాడు. ఆ రక్షకుని శరీరము ద్వారా పరలోకానికి, భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడుతుంది. రాజమార్గం ఏర్పడుతుంది, రహదారి ఏర్పడుతుంది, అంతే. అప్పుడు యాకోబు నిద్రలో కల మేల్కొని దూరం నుండి చూస్తున్నాడు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం, ఇంకా ధైర్యంగా కృపాసనమునద్దకు. ఈ రాత్రికాల సమయంలో మన పట్ల దేవుని ఉద్దేశం నెరవేరుతుంది, మన పట్ల దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. అయితే దేవుని మనం గట్టిగా పట్టుకోవాలి, విశ్వసించాలి, లోబడాలి. దేవుడు మన జీవితంలో అనుమతించు క్రియలు దేవుని ఎదుట విచారిస్తూ దేవా నన్ను ఎలా నడుపుతున్నావు, నన్ను ఏ మార్గంలో నడుపుతున్నావు, ప్లీజ్ లెట్ మీ అండర్స్టాండ్, నేను అది గ్రహించినట్లు నాకు సహాయపడండి. మీ చిత్తమే నాలో జరుగుతుందా, లేకపోతే నేనేమైనా తొలుగుతున్నానా? ఒకవేళ నేను మార్గం తొలుగుతుంటే, నేను దిశ తప్పుతుంటే, తిరిగి మరలా నన్ను దారిలోకి తీసుకురండి,
నాకు సహాయపడండి. యాకోబు పారిపోతూ ఉండినప్పుడు మార్గం తొలగిన యాకోబుకి ఓ పరలోకపు కళ చూపించి ఎలా స్ట్రైట్ చేసావో నన్ను కూడా అలా స్ట్రైట్ చేయండి. నా ఆలోచనలు, నా విశ్వాసం, నా మనస్సు, నా క్రియలు అన్నీ చక్కపరచండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ఆమేన్.